ఒక వ్యక్తి లోతైన రహస్యాలను నిశితంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో విజయాన్ని సాధించడం లేదా అనిశ్చితికి లోనై పిరికితనంతో పారిపోవడం, ఈ రెండు అంశాలు ఒక వ్యక్తి లోతైన రహస్యాలను నిశితంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో విజయాన్ని సాధించడం లేదా అనిశ్చితికి లోనై పిరికితనంతో పారిపోవడం, ఈ రెండు అంశాలు సూర్య అనే దేవతా స్థానం యొక్క ఉపయోగాన్ని బట్టి, ఆ స్థానాన్ని మనం ఏ విధంగా ప్లాన్ చేశాం అనేటువంటి విషయాన్ని బట్టి నిర్ధారించబడతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అసలు ఈ సూర్యస్థానం ఏంటి, ఇది ఎక్కడుందో చూద్దాం. వాస్తు నియమాల ప్రకారం ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఇంటి ప్లానింగ్ జరగాలి. సమరాంగన్ సూత్రధార్, మహమ్మద్ మానసార్, విశ్వకర్మ ప్రకాష్ వంటి క్లాసికల్ వాస్తు టెక్స్ట్ అన్ని కూడా ఏకాశీతి పదవాస్తునే చెబుతున్నాయి. ఏకాశీతి పదవాస్తు అంటే మనం ఎంచుకున్న నిర్మాణం చేపట్టబోయే స్థలాన్ని 10 అడ్డు వరుసలు 10 నిలువు వరుసలుగా విభజించి 9x9 81 భాగాలుగా విభజించి ఆ 81 భాగాలను 45 దేవతా స్థానాలుగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక్కొక్క దేవతా స్థానం ఇచ్చేటువంటి ఎనర్జీని అర్థం చేసుకోవడం ద్వారా ఇంటి యొక్క ప్లానింగ్ ని రూపకల్పన చేసుకునే పద్ధతిని ఏకాశీతి పదవాస్తు అంటారు. ఈ పద్ధతిలో 45 దేవతా స్థానాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 45 దేవతా స్థానాలు ఎక్కడుంటాయి? మనం నిర్మించబోయేటువంటి ప్రాంతంలో ఎట్ ద సెంటర్ పాయింట్ బ్రహ్మ, ఆర్యమ, వివస్వన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై, ఇవి లోపల ఉండేటువంటి స్థానాలు. అవుటర్ మోస్ట్ పెరిఫెరీలో ఉండేటువంటి స్థానాలు శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోము, సర్ప్, అతిథి, దితీషికి, ఇవి బయట ఉన్నటువంటి 32 స్థానాలు. మొత్తంగా కలిపి 45 దేవతా స్థానాలుగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అందులో తూర్పు వైపున మధ్యలో ఉండే స్థానాన్నే సూర్యస్థానం అంటాం. ఈ సూర్యస్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే, అంటే సూర్యస్థానంలో టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు, డోర్ ఏర్పాటు చేయకూడదు, అన్ఈవెన్ గా ఉండవద్దు, ఫ్లోరు యాంటీ కలర్ ని యూజ్ చేయకూడదు, గోడలు పెచ్చులు బారి ఉండకూడదు. ఈ రకంగా వాస్తు నియమాలకు లోబడి సూర్యస్థానాన్ని ప్లాన్ చేసుకున్నట్టయితే మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. సూర్యస్థానం పాజిటివ్ గా ఎనర్జైజ్ అయినప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, తేజోవంతుడుగా ఉంటాడు. ప్రకాశం అంటే వేడి, వెలుతురు. ప్రకాశం అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రకాశం అంటే అందులో వేడి ఉండాలి, వెలుతురు ఉండాలి, రెండు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అన్ని వైపులా ఆలోచనలు లోతైనగా రహస్యాలను అర్థం చేసుకొని తద్వారా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అతని ఇంద్రియాలు, మనసు, బుద్ధి స్వచ్ఛతతో ఉంటాయి ఎప్పుడు సూర్యస్థానం జాగ్రత్తగా వాస్తు నియమానుసారంగా ఉన్నప్పుడు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తాడు. భౌతికంగా, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాడు, స్పిరిచువల్ గా కూడా డెవలప్ అయి రాణించగలుగుతాడు. మిత్ర, వరుణ, అగ్ని ఫలితాలు ఇస్తాయి. అంటే అర్థం ఏంటంటే సూర్యస్థానం వాస్తు రూల్స్ కు అనుకూలంగా ఉన్నప్పుడు మిత్ర స్థానం అంటే ఇది, వరుణ స్థానం అంటే ఇది, అగ్ని స్థానం అంటే ఇది, ఇది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మిత్రస్థానం, వరుణ స్థానం, అగ్ని స్థానం ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ సూర్యస్థానం పాడైపోతే మిత్రస్థానం, వరుణ స్థానం, అగ్నిస్థానం ఇచ్చేటువంటి ఫలితాలు కూడా నెగిటివ్ అవుతాయి. అగ్నిస్థానం ఏం చేస్తుంది? భౌతిక సుఖాలను ఇస్తుంది. ఒక కార్ కావాలి, ఒక బంగ్లా కావాలి, కొంత ల్యాండ్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఇవన్నీ భౌతిక సుఖాలను ఇచ్చేది అగ్నిస్థానం. ఒక పని కంటిన్యూగా జరిగి అందులో లాభం మిగలాలి, ఇయర్ ఎండింగ్ లో ప్రాఫిట్ కనపడాలి అంటే మిత్రస్థానం ఇస్తుంది.
వరుణ స్థానం అంటే మనకు కావలసిన అవకాశాలను సమృద్ధిగా ఇస్తుంది. సూర్యస్థానం దెబ్బతింటే మిత్ర, వరుణ, అగ్ని స్థానాలు ఇచ్చేటువంటి రిజల్ట్స్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ను కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సూర్యస్థానం పాజిటివ్ గా ఉంటే యమ నియమాలను పాటించే వ్యక్తులుగా, ధర్మాన్ని అనుసరించే వ్యక్తులుగా, సహాయం చేసే గుణాలు గల వాళ్ళుగా ఉంటారు. స్వభావరీత్యా కోపిష్టి మనిషిలాగా కనబడే అవకాశం ఉంటుంది. యమ నియమాలను పాటించడం, ధర్మాన్ని అనుసరించడం వల్ల అతను స్పిరిచువల్ గా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సూర్యస్థానం నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది? నెగిటివ్ అంటే తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ ఇవ్వాలి. కొన్ని డిగ్రీలు టిల్ట్ అయిన విషయాన్ని గమనించక తూర్పులో టాయిలెట్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఇచ్చినప్పుడు భయంకరమైన నెగిటివ్. ఏమవుతుంది నెగిటివ్ అయితే? విషయం లోతుగా తెలుసుకోడు, అర్థం చేసుకోలేడు. అంతేకాకుండా పాడైన నిర్ణయాలను చాలా వేగంగా, ఎట్లాంటి త్వరితగతిన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఫాల్స్ డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటాడు. సూర్యస్థానం పాడైపోతే ఫాల్స్ డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటాడు. తద్వారా నష్టపోతాడు. ఏమవుతుందంట? అసమర్థత, నీరసం. ఫెయిల్యూర్ అయితే అసమర్థత, నీరసం ఏర్పడుతుంది. నియమాలను పాటించడు. తన కింద వారు కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వరు, విధేయులుగా ఉండరు. తద్వారా జీవితంలో అనిశ్చితి, పిరికితనం ఏర్పడి పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఒక లివింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, డ్రాయింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, స్టడీ రూమ్, ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతం వెలుతురు, సహజమైనటువంటి గాలి వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా సూర్యస్థానాన్ని వాస్తు నియమానుసారంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే లోతైన విషయాలను సునిశ్చితంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో విజయం సాధిస్తాడు. లేకపోతే అనిశ్చితిలోకి వెళ్ళిపోయి పిరికితనంతో జీవితాన్ని కొలాప్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.